గుంటూరు ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కొల్లిపెర గ్రామం సిండికేట్ బ్యాంక్ జంక్షన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏడో విగ్రహం బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పటికీ ఆలస్యమైనా కూడా ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా నిద్రపోవడానికో భోజనం చేయడానికో కారణాలు చూపకుండా కష్టం అనిపించినా కూడా పిల్లల్ని సైతం చంకన వేసుకుని నడవలేని వయసు అయినా సరే అవ్వ తాతలు ఈ నడిరోడ్డు మీదకి వచ్చి నిలుచుని బాగా ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చిరాకు అనేది కనపడకుండా వస్తూనే చిక్కడి చిరునవ్వుతో ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతలను పంచిపెడుతూ అనురాగాలను చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఇవాళ ఈ నడిరోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి నిలుచుని ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో దాదాపుగా 7 విగ్రహాలు పెట్టి 7 విగ్రహాలు పెట్టినప్పటికీ గ్రామమంతా కూడా ఇళ్లకు పోవడానికి కారణాలు వెతుక్కోకుండా ఇన్ని వేల మంది ఈ నడిరోడ్డు మీదికి చేరి ఆప్యాయతలు అనురాగాలు చూపిస్తున్న ఈవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి నిలిచని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు అని ఎవరైనా ఇంతటి ఆప్యాయతల మధ్యలో ఎవరైనా వచ్చి అడిగితే ఒక వ్యక్తి చనిపోయి 2 సంవత్సరాలు పైగానే అవుతా ఉన్నా ఇవాళకి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అన్న మాట వచ్చినప్పుడు గుండెను చూపించి మా గుండెల లోతుల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకా ప్రతి గుండెలోనూ బతికే ఉన్నాడు అని ఇవాళకి కూడా గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది అని అంటే అటువంటి దివంగత నేత గురించి మాట్లాడాల్సి వస్తే